అదానీ అవినీతి కథ కంచికి, సొమ్ములు జగన్మోహన్ రెడ్డి ఖాతాకి, 2,00,000 కోట్ల రూపాయల భారం తెలుగు ప్రజానీకానికి. ఇది నిన్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉపన్యాసం నుంచి స్పష్టంగా చెప్పాడు. ట్రంప్కు అనుకూలంగా అమెరికాలో ఉన్నటువంటి ఇలాన్ మస్క్ లాంటి కార్ల యజమాని మొదలుకొని వీళ్ళందరూ కూడా మితవాద ఆర్థిక సంపన్నులు ఒకటైనారని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. అది ట్రంప్కు అనుకూలంగా. ఒకవైపు ట్రంప్ వస్తాడని తెలిసిన తర్వాత ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ గతంలో అనేక అవినీతి కేసుల్ని పరిశోధన చేసి బయటపెట్టింది. అదానీ కేసులను బయటపెట్టింది. తర్వాత సిసిఐ బ్యాంక్ సంబంధించిన సెబీ దానికి సంబంధించి కూడా బయటపెట్టింది. ఇవన్నీ పెట్టిన తర్వాత అర్థమైంది ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వస్తే నన్ను జైల్లో పెడతాడని చెప్పేసి భయపడి ఈ హిడెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ యజమాని దాన్ని క్లోజ్ చేసి పారేసాడు నిన్ననే. అది సమాప్తి అయిపోయింది. ఇక దాని అవినీతి కేసు ఇన్వెస్టిగేట్ చేసేది లేదు. అమెరికా నడిబొడ్డు నుంచి అదానీ ఇచ్చిన లంచం కేసు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మీద ఆ కేసు నమోదయ్యింది. దాన్ని ఇంకా పరిశీలన చేయడం సాధ్యం కాదు. అందులో ట్రంప్ మోడీ ఒకటైన తర్వాత ఇలాంటి సంస్థలకన్నిటికీ అవకాశం ఉండదు. తప్పనిసరిగా ఇవి అవినీతిని అంతమంచిది కాదు, అవినీతిని పెంచి పోషించి నీతిని పాతాళలోకాన్ని తొక్కేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది. మేము సకల కార్మికులారా ఏకంగండి అని పిలిపిస్తాం. కానీ ఇప్పుడు అది అటకెక్కింది. ఈ సంపన్నులందరూ, దోపిడీదారులందరూ, మితవాదులందరూ ఒకటవుదామని చెప్పేసి లైన్కి వచ్చారు. దానికి అటు మోడీ ఇటు ట్రంప్ నాయకత్వం వహిస్తున్నారు. దీన్ని బట్టి వామపక్షాలు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. వామపక్షాలు ఒకటైతే తప్ప మిగతా ప్రజాస్వామ్య శక్తులకి కాన్ఫిడెన్స్ రాదు, ప్రజానీకానికి కాన్ఫిడెన్స్ రాదు. ఆ దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. ఫిబ్రవరిలో వస్తాను.